హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి మనం ఇంట్లోనే కాకర తీగ ఎలా పెంచుకోవాలి, ఎంత ఈజీగా అనమాట, చాలా నీట్గా ఎలా మనం తీసుకోవాలి, హార్వెస్ట్ చేసుకోవాలి, మన కాయలు అనేవి ఎక్కువగా వచ్చేలా ఎలా చూసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తాను. కాకపోతే నేను ఈరోజు వాటిని ఇలా అనమాట కట్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ రావడం మొదలైందనమాట. ఏంటి అంటే కాకరకాయలు అనేటివి కాసాయి, చాలా పెద్దగా అయిపోయినాయి అనమాట. అవి అయిన తర్వాత వాటిని నేను హార్వెస్ట్ చేస్తున్నాను, అది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంటి దగ్గరే మనకు అందుబాటులో ఉన్న ప్లేస్లోనే ఈజీగా మనం కూరగాయలు అనేటివి మనకు సరిపడా పండించుకోవచ్చు. ఇంటి మట్టుకు మాత్రం చాలా ఈజీగా తీసుకోవచ్చు. అది ఎలాగో అనేది మీకు ముందు ముందు వీడియోస్లో కూడా రాబోతుంది. దాని ఇంట్లోనే ఫెర్టిలైజర్స్ ఏవి అవసరం లేకుండా, అవుట్ సైడ్ నుంచి తీసుకొచ్చేవి, కెమికల్తో కూడినవి ఏవి వాడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. నేను ఇలా మనకు ఏమీ లేదండి, ముందుగా సీడ్స్ అనేటివి మంచివి తీసుకున్నట్లయితే మనకు ఈజీగా ఇంట్లోనే ఇంటికి సరిపడా మనము వెజిటేబుల్స్ అనేటివి మనం పండించుకోవచ్చు. ఇంటి దగ్గరే చాలా తక్కువగా, బయట నుంచి తెచ్చే అవసరం చాలా తగ్గించవచ్చు మనం. అది ఎలాగో ఇప్పుడు ఇంతవరకు నేను తెంపి పక్కన ఉంచుకునేవి చూపించాను కదా. నెక్స్ట్ టైంకి నాకు క్రాప్ అనేది, ఇప్పుడు నాకు మళ్ళీ ఈ కాకరకాయలు అనేటివి రెడీగా ఉన్నాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా, అక్కడ నాకు నెక్స్ట్ వీక్కి కూడా సరిపోయేటట్టు రెడీగా ఉన్నాయి. ఇలా అనమాట. ఇక్కడ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అది నాకు నెక్స్ట్ వీక్ వరకల్లా రెడీ అయిపోతాయి. అవుట్ సైడ్ కూడా నాకు కాంపౌండ్ వాల్కి అవుట్ సైడ్ కూడా తీగ అనేది మొత్తం స్ప్రెడ్ అయింది కాబట్టి అందులో కూడా నాకు అంతా కూడా నాకు ఉంది. ఇంట్లోనే ఇలా అనమాట 2-3 రకాలు కనుక మనం ఉంచుకున్నట్లయితే, ఇది చామగడ్డల ఆకు అనమాట, చామాకు. ఇది చిక్కుడు, పెద్ద చిక్కుడు. ఇందులో ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, దీనికి పర్పుల్ కలర్ కూడా ఉంటాయి. అది కూడా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట, ఇప్పుడే వస్తున్నాయి ఇవి. చూస్తున్నారా, ఇప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు వచ్చేసి సిలోన్ బచ్చలి అనమాట, బచ్చలి కూర. ఇది కూడా మనకి ఇంట్లో కనుక ఉంచుకున్నట్లయితే వీక్లో ఒక మనం 3-4 డేస్కి సరిపడా వెజిటేబుల్స్ ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే కాకుండా నేను చేను దగ్గర కూడా ఫెర్టిలైజర్స్ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ ఆ పేడతోటి, అంటే మనం పెంట ఎరువు ఉంటుంది కదా, దాంతో పండించేవి కూడా నేను మీకు షేర్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఇది వచ్చి టమాటా అనమాట, తీగ టమాటా. అసలు ఇది ఎలా వచ్చిందో కూడా నాకు ఐడియా లేదు. టమాటాలు కట్ చేసి వాటిని ఎక్కువగా మనం కట్ చేసినప్పుడు వాటర్ అనేది, గింజలు ఉన్న వాటర్ని ఇలా ఇక్కడ మట్టి ప్లేస్లో పోసినప్పుడు ఇలా వచ్చేస్తుంది అనమాట.